హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైన తాజా వార్త, మహిళలకు కొత్త స్కీమ్, ఒక్కొక్కరికి 2 లక్షలు అర్హతలివే. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు కూడా వీడియోని కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు 100%గా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు డైలీ నోటిఫికేషన్ మీకు అందుకోవాలంటే ప్రతి ఒక్కరు బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనే మీ మొబైల్కే వచ్చి చేరుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది చాలా వరకు మహిళలకు వారికి ఉపయోగపడే స్కీమ్ అండి. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ గ్రామ ప్రాంతాల వారికి చాలాగా ఉపయోగపడే వివరాలు, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వివరాలు ఇక్కడ చూసుకున్నట్టయితే, మహిళలకు కొత్త స్కీమ్, ఒక్కొక్కరికి 2 లక్షలు అర్హతలివే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలకు మొదటగా మనం చూసుకున్నట్లయితే మనకు ఫ్రీ బస్ అనేది ఒకటి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. వాటితో పాటుగా మహిళలకు సంబంధించి కూడా మహాలక్ష్మి పథకం మీద 2,500 రూపాయలు కూడా విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ 2,500 రూపాయలు అనేటివి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మహిళలకు మరొక పథకం కింద మనకు ఇందిరా డైరీ ప్రాజెక్ట్ అనేది ఒకటి పథకం అనేది ప్రారంభించబడింది. ఇది ఈ రోజు నుంచి ఖమ్మం దగ్గర మదిర నియోజకవర్గంలో మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించబడి కొడంగల్తో సహా దాదాపు చూసుకున్నది కొడంగల్తో సహా అన్ని నియోజకవర్గాలకు కూడా ఈ యొక్క మహిళల పథకాలకు సంబంధించి కూడా ఈ యొక్క పథకానికి అయితే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరికి ఒక సంఘానికి 2 గేదెలు, అదేవిధంగా 2 ఆవులు, అంటే ఈ రెండిట్లో ఏదైనా సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం అయితే 2 లక్షలు ఒక యూనిట్ ధర కింద వెచ్చించి వారికి 1,40,000 వరకు సబ్సిడీ అందిస్తున్నారు. మిగతా 60,000 రూపాయల వరకు దాదాపు మనకు బ్యాంకు లోన్ అనేది కల్పించడం అయితే జరుగుతుంది. కాబట్టి వీటికి సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం కోసం మన ఛానల్లో ఇప్పుడే మీరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. వీటికి సంబంధించిన అర్హతలు చూసుకున్నట్లయితే మొదటగా వారు తెలంగాణ వాస్తవ్యులై ఉండాలి. అదేవిధంగా వారు ఏదైనా గ్రూప్లలో అంటే మహిళా సంఘాల గ్రూప్లో వారి యొక్క సభ్యులు కావాల్సి ఉంటుంది. వీటితో పాటుగా వారికి సంబంధించిన వారికి తెలంగాణ రేషన్ కార్డు కావాలి. అదేవిధంగా దీనికి సంబంధించిన వాడు తెలంగాణకు సంబంధించిన ఆధార్ కార్డు కావాలి. కంపల్సరీగా ఇవి ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం వీటిని మహిళా సంఘాలకు వీటిని అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క కుటుంబానికి ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని సమాచారం. ఇటువంటి ఇంకా తాజా అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.